హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈరోజు ప్రోమో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక రోహిణి యష్మికి ఇచ్చి పడేసింది. ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు రాయల్ క్లాన్స్ వాళ్ళు. గంగవ్వ విష్ణుని నామినేట్ చేస్తూ సైలెంట్గా కూర్చుంటున్నావు, గేమ్ ఆడకుండా. నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా అంటూ ఫుల్ ఫైర్ అయింది గంగవ్వ. అసలు మామూలుగా ఉండదు ఈరోజు ఎపిసోడ్. వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వారు మాత్రం నామినేషన్స్లో ఫుల్ హింట్ ఇచ్చారు. మీరు బయట ఎలా పోర్ట్రే అవుతున్నారని క్లియర్గా చెప్పారు. అయినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. మాకే ఎందుకు ఈ నామినేషన్స్ ఎందుకు వేస్తున్నారని కనీసం ఆలోచించడం లేదు. మరీ ముఖ్యంగా యష్మి, విష్ణుప్రియ. ఓజీ క్లాన్ వాళ్ళు గంగవ్వని సిల్లీ రీజన్తో నామినేట్ చేస్తారు. గంగవ్వ ఓజీ క్లాన్ని టీ అడిగినందుకు నామినేట్ చేశారు. గంగవ్వ మామూలుగా ఇవ్వలేదు వాళ్ళకి. నాకేం పర్వాలేదు, నాకు జనం ఉన్నారు, నామినేట్ చేసుకుండా చేసుకోండి, నేను ఎటు పోను, ఇక్కడే ఉంటా అంటూ ఇచ్చి పడేసింది. ఓజీ క్లాన్కి సౌండ్ లేకుండా ఓ రేంజ్లో మాస్ వార్నింగ్ ఇచ్చింది గంగవ్వ. మెహబూబ్ని నామినేట్ చేస్తూ నువ్వు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చెబితే బాగుండేది, కానీ మీరు నాకు వెల్కమింగ్ సరిగ్గా ఇవ్వలేదని చెప్పావు. అది మా వాళ్ళకి నచ్చలేదు, సో వాళ్ళ తరపున నేను నిన్ను నామినేట్ చేస్తాను అంటాడు నబిల్. ఇక అన్అఫీషియల్ ఓటింగ్లో ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ ఉందో చూద్దాం. ఇక అందరికంటే ఫస్ట్ ప్లేస్లో గంగవ్వ 24%తో దూసుకుపోతుంది. ఇక సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ 17%తో ఉంది. ఈమెకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్యాన్ బేస్తో హౌస్లో సర్వే అవుతుంది. హౌస్లోకి ఎంటర్ అయ్యాక వచ్చిన ఫ్యాన్ బేస్ అయితే కాదు. వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన హింట్స్ని పాజిటివ్గా తీసుకుంటే గేమ్లోకి ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు హౌస్లో ఎలా ఉందో అలానే ఉంటే మధ్యలోనే ఎలిమినేట్ అవుతుంది. ఇక థర్డ్ ప్లేస్లో మెహబూబ్ 17.09%తో ఉన్నాడు. నిన్నటి నామినేషన్లో నాకైతే సిల్లీ రీజన్ చెప్పాడు అనిపించింది. ఇక ఫోర్త్ ప్లేస్లో యష్మి 16.59%తో ఉంది. నిన్న ఈరోజు ఎపిసోడ్లో ఈమెకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆ పాయింట్స్ ఆమె తీసుకుంటే బయట ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అవ్వకుండా ఉంటుంది. నిన్నటి నామినేషన్స్లో ఆమె డిఫెండ్ చేసుకోకుండా వాళ్ళతో అగ్రీ చేస్తే బాగుండేది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ 15.09%తో ఉన్నారు. లాస్ట్ ప్లేస్లో సీత 10.84%తో ఉంది. ఈమె లాస్ట్ వీక్లో చీఫ్ అయినప్పటి నుంచి ఈమె గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది. ఫస్ట్ 3 వీక్స్లో సూపర్ ఆడుతుంది అనుకున్నాం, బట్ ఇప్పుడు గేమ్ అయితే అంతగా ఏమీ లేదు. ఈ వారం ఈమెకు పాజిటివ్ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటే సేవ్ అవ్వచ్చు, లేదా ఎలిమినేట్ అవుతుంది. ఇక ఈరోజు బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్క్ని అయితే కండక్ట్ చేస్తాడు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్. బాయ్స్ ఒక టీము, గర్ల్స్ అందరూ ఒక టీము. ఈ గేమ్లో బాయ్స్ నోట్లో వాటర్ ఉంచుకోవాలి. అందరు అమ్మాయిలు కలిసి వారిని నవ్వించాలి. వాటర్ బయటకు వస్తే గర్ల్స్ గెలిచినట్టు. అదేవిధంగా అమ్మాయిలు కూడా నోట్లో వాటర్ ఉంచుకోవాలి, అబ్బాయిలు నవ్వించాలి. ఈ గేమ్లో ఎవరు కూడా విన్ అవ్వరు. ఇక ఫైనల్గా మీ అందరిలో ఎవరో ఒక ఇద్దరు నన్ను నవ్వించండి అంటాడు బిగ్ బాస్. దీంతో రోహిణి, అవినాష్ బిగ్ బాస్ని నవ్వించడానికి ట్రై చేస్తారు, కానీ ఫెయిల్ అవుతారు. బిగ్ బాస్ యష్మికి ఒక గిఫ్ట్ని పంపిస్తాడు. ఈ రోజు వచ్చిన సెకండ్ ప్రోమోలో ఓజీ క్లాన్ రేషన్ ఐటమ్స్లో సాల్ట్ని మర్చిపోతారు. సాల్ట్ని బిగ్ బాస్ యష్మికి గిఫ్ట్గా పంపిస్తాడు. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బీబీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోవద్దు ఫ్రెండ్స్.